వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతల గ్రంథం 29:23. కాబట్టి ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో వారు ఘనత నొందుతారు. దావీదు భక్తుని యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇది. మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 142 2వ వచనంలో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. దావీదు యొక్క యాటిట్యూడ్ ఏంటంటే బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను. గమనించండి, వినయముగా మొరపెట్టితేనే మనం ఆయన చెప్పేది స్వీకరిస్తాం, ఆయన చెప్పినట్టుగా జీవించటానికి ఇష్టపడతాం. వినయము లేకుండా చేసే ప్రార్థన వలన ఏం ప్రయోజనం? అంటే నువ్వు విధేయురాలివి కాకుండా ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? కాబట్టి వినయ మనస్సుతో ప్రార్థన చేయాలి. అది దావీదు, అందుకనే ఆయన అడిగిందంతా దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినయ మనస్కుడై చేశాడు. అందుకొరకే దేవుడు ఆయనకి ఆ ఘనతనిచ్చాడు.